ఏమండి మిమ్మల్ని చదవమన్నానా అసలు? ఏమండి వాళ్ళని చదవమన్నానా నేను? ఎందుకు చదువుతున్నారు వాళ్ళు? రైట్, నేను చెప్పినట్టు వినండి. రైట్, జాగ్రత్తగా చూడండి మా కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి. కళ్ళు మూసుకోండి, చెప్పినట్టు చేయండి. పేపర్ని మధ్యకి పడవండి, మీ చేతిలో ఉన్న పేపర్ని. కళ్ళు తెరవద్దు, నో చీటింగ్. రైట్, ఇంకో మడత పెట్టండి త్వరగా. మధ్యలో చిన్న ముక్క చింపి కింద పడేయండి త్వరగా. రైట్, మళ్ళీ మడత విప్పండి. ఇప్పుడు రైట్ సైడ్ పెద్ద ముక్క చింపండి త్వరగా. రైట్, మళ్ళీ మడత పెట్టండి. లెఫ్ట్ సైడ్ ముక్క చింపండి. రైట్, ఫైనల్గా కళ్ళు తెరవండి. మీ చేతిలో ఉన్నవి చూపించండి. రెండు ఒకేలా ఉంటే ఇద్దరికి చార్మినార్ దగ్గర 50 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా ఇప్పిస్తాను. ఏం పేరే నీ పేరు? శ్రీకాంత్. వెంకటేష్ శ్రీకాంత్ అండి. వెంకటేష్ కరెక్టా అండి? శ్రీకాంత్ కరెక్టా? ఇద్దరు రైట్ అంటే నేను బేకార్ కమ్యూనికేటర్. కరెక్ట్ అండి. చాలా మంది నేను బాగా మాట్లాడేనని అనుకుంటారు, ఎదుటి వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు. ఓ తల్లి అంటుంది, సార్ మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఎలా ఉంటాడు సార్, చిన్న అమ్మాయి ఎట్లా ఉంటుంది, మా క్లాస్లో ఏం సార్ మా స్టూడెంట్స్ ఇలా ఉన్నారు అంటాడు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఈ కమ్యూనికేషన్ టీచర్స్లో తప్పు ఉందండి. ఇక్కడ నేను 7 తప్పులు చేశాను. ఐ హావ్ కమిటెడ్ 7 మిస్టేక్. ఫస్ట్ రాగానే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు చేశాను. నేను చదవమన్నానా? నేను ఎందుకు చదువుతున్నాను? వాడికి టెన్షన్ వచ్చింది. రెండోది, ఐ రైజ్డ్ మై వాయిస్. చాలా మంది బాసులు, టీచర్స్, నాయకులు గట్టిగా మాట్లాడితే వింటారు, ఏమి వినరండి, రోజు వచ్చి పొడుస్తారండి. మీరు ఎప్పుడైనా దత్తాత్రేయ గారు మాట్లాడడం విన్నారా? మన ఇంట్లో మన ఆత్మీయుడితో మాట్లాడుతున్నట్టుంది. ఇంతవరకు సార్ మీ ముందు అన్నం కాదు, నాయకుడిగా ఉన్నా లేకపోయినా ఏ ఇంట్లో పెళ్ళైనా, ఏ ఇంట్లో ఇంకేం జరిగినా అక్కడ అందరికన్నా ముందు బాజాలు కొట్టే వాళ్ళకన్నా ముందు దత్తాత్రేయ గారు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. మా అబ్బాయి మ్యారేజ్ అయినప్పుడు నేను మా పబ్లిషర్కి చెప్పాను, ఏమండి మనం దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్దామండి అంటే సరేనండి అన్నాం. ఆయన పంపుతా అన్నాడు, ఆయన నేను పంపుతాను. నేను ఆఖరికి ఆ ఇన్విటేషన్ అక్కడ ఉండిపోయింది, ఆ కొరియర్ దగ్గర. ఆ రోజు ఫస్ట్ విజిటర్ ఆయనే. టైం తెలవలేదు, నేను ఏ టైంకి రావాలంటే. ఇవి మర్చిపోగలం అంటే జీవితంలో. నేను మీ గురించి బుక్లో కూడా రాశాను సార్. నేను అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఫస్ట్ వాయిస్ సూదింగ్గా ఉండాలి. ఇక్కడ నేను వాయిస్ రేస్ చేశాను, కళ్ళు మూసుకోండి, చెప్పినట్టు వినండి. 3వ మిస్టేక్ స్పీడ్గా చెప్పాను. 4వ మిస్టేక్ నేను ఒకసారే చెప్తానన్నాను. ఏం రోగం అండి, అర్థమయ్యేదాకా చెప్పాలి. 5వ మిస్టేక్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడలేదు. 6వది కన్ఫ్యూజ్ చేశాను. 7 ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వలేదు. పేపర్ని మధ్యకి పడవండి, నిలువుగానా అడ్డంగానా. ఇంకో మడత పెట్టండి, ఎటు మధ్యలో బుక్క చెప్పండి. ఏ మధ్యలో? ఇక అలా తిక్క పుట్టిందండి తనకి. వినలేదండి సార్, మరి మా వాళ్ళు వినట్లేదు. ఎందుకు పెట్టాడు? ముందు నీ స్వరాన్ని మార్చుకో.